పల్లవికి, చరణ్‌కి మంగళ స్నానాలవి అయిపోతాయనమాట. ఇక కాసేపట్లో పెళ్ళనమాట. అయితే ఇటు ఫుల్‌గా బ్యానర్స్ అవి కడతారు. ఇక వరుడు చరణ్, వధువు పల్లవి అని చెప్పి బయట హోర్డింగ్స్ అవి ఉంటాయి. అలాగే ఇటు పెళ్లి మండపం అంతా కూడా సిద్ధంగా ఉంటుంది. ఇక ఇటు పక్క చరణ్‌కి ఏం చేయాలో అర్థం కాదు. పెళ్లి ఎలా తప్పించుకోవాలి అని చెప్పి జీవితాంతం ఈ పల్లవితో ఉండలేను. నేను ప్రేమించింది ఒక అమ్మాయిని, పల్లవిని పెళ్లి చేసుకోలేను. ఎలా అని చెప్పి ఇక ఒక లెటర్ రాసి ఈ పెళ్లి నుంచి వెళ్ళిపోదాము అని చెప్పి, అమ్మా, నాన్న నన్ను క్షమించండి. ఈ పెళ్లి నేను చేసుకోలేను. నా మనసులో పల్లవి లేదు. నేను ఈ పెళ్లిని చేసుకోలేను అని చెప్పి రాసేస్తాడనమాట ఒక పేపర్ మీద. ఇక ఆ పేపర్ మీద రాసేసి ఇక పక్కకు వెళ్తాడు చరణ్ ఏదో పని మీద. ఇక అప్పుడే అటువైపుగా వెళ్తున్న పల్లవి చూస్తుందనమాట చరణ్ ఏదో రాస్తున్నాడని. ఏం రాస్తున్నాడు అని చెప్పి చరణ్ అటు వెళ్ళగానే పల్లవి వచ్చి చదువుతుందనమాట పేపర్‌లో ఏముందా అని చెప్పి. ఇక ఈ పెళ్లి ఇష్టం లేదు. నా మనసులో పల్లవి లేదు అన్న మాట ఆ పేపర్ మీద రాసి అంతా చదువుతుందిగా పల్లవి. ఇక తన మనసు విరిగిపోతుంది. నేను ఇంత ఇదిగా చరణ్‌ని ప్రేమించాను. ఇప్పటికి తన మనసుని నేను అర్థం చేసుకోకపోతే నేను ప్రేమించినట్టు ఏముంటుంది ఇంకా అని చెప్పి ఇక చరణ్ కాదు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సింది, నేను వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక రివర్స్‌లో పల్లవి లెటర్ రాస్తుందనమాట. రాసేసి చరణ్ కోసం అని అక్కడ పెడుతుంది. ఇక లెటర్‌లో ఏమని రాస్తుందంటే, చరణ్, నిన్ను నేను చాలా ఇదిగా ప్రేమిస్తున్నాను. నీ మనసులో నేను లేనని తెలిసిపోయింది. ఇప్పటికి నువ్వు ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఒకటే మాట మీద ఉన్నావు. నీ మాట మీద నేను గౌరవం ఉంచాను. నువ్వు కాదు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సింది. నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఈ పెళ్లి ఇక జరగదు అని చెప్పి పల్లవి రాసేస్తుందనమాట. ఇక పల్లవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇటు చరణ్ వస్తాడనమాట. ఏంటి పేపర్ అని చెప్పి ఆ లెటర్ చదువుతాడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న పల్లవి డెసిషన్ చదువుతాడనమాట. అటు చరణ్ ఇక ఫుల్ హ్యాపీ అయిపోతాడు. హమ్మ! ఈ పెళ్లి నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఎంత ఎదురు చూస్తున్నానో. అటు మా అమ్మ నుంచి అవ్వలేదు ఈ పెళ్లి ఆపడము. ఎన్ని సార్లు చెప్పాను. కానీ పల్లవి మొత్తానికి నేను రాసిన లెటర్ చదివి తనే డెసిషన్ తీసుకుంది. తనే వెళ్ళిపోతుంది. హమ్మయ్య! అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడనమాట. పెళ్లి ఆగిపోతుంది అని చెప్పి చరణ్. మరోపక్క ఇక పల్లవి ఏమో ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది బాధగా. నేను ఎంతగా ఇష్టపడ్డానో చరణ్‌ని నేనుగానే దూరం చేసుకోవాల్సొస్తున్నాను. కానీ చరణ్ మనసులో నేను లేనప్పుడు తనని ఇంక ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి పల్లవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. మరి చూద్దాము ఏ రకంగా ఏమవుతుందనేది. సో, ఇంతే అండి మరి ప్రోమోలో చూపిచ్చింది. మరి భిక్షపతి వల్ల పల్లవికి ఏమన్నా హాని ఉందా? గుండెం ఏమైనా కాపాడుతుందా? లేతే ఏంటనేది తెలుసుకుందాం. ప్రోమోలో ఇక్కడి వరకే చూపిచ్చింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.